నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనమైతే జెర్సన్ గారి ఇంటి ముందైతే ఉన్నాము. తెలంగాణలోని నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న జెర్సన్ గారిని ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. మరి వారిని హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు తెలంగాణలో ఎన్నికలకు ముందుగా ప్రతి సంవత్సరం అంటే ఈ డిసెంబర్లో క్యాలెండర్ 1 ఇయర్ లోపు దాదాపు 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పేసి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది. రెండవది వాళ్ళ మేనిఫెస్టో పేజీ నెంబర్ 34 ఐటమ్ నెంబర్ 4 యూత్ ఎంప్లాయ్మెంట్లో 100 రోజులలో 20,000 పోస్టులు మేము డిక్లేర్ చేస్తామని చెప్పింది. కానీ వాళ్ళు కేవలం 11,000 పోస్టులే రిలీజ్ చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన 9,320 గురుకుల పోస్టులకు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు మరి వారు కొంతమందికి లెటర్లు ఇచ్చారు. కానీ ఈరోజు వరకు జాయినింగ్ లెటర్స్ వాళ్ళకి ఇవ్వలేదు. నిన్నటికెళ్ళి ఆల్రెడీ 12వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయ్యడం జరిగింది. కానీ ఈరోజు వరకు ఇవ్వడం పోవడం వల్ల, అంతేకాకుండా డిఎస్సిలో కూడా దాదాపు టీచర్ లేకుండా ఈరోజు స్కూళ్ళు రన్ అయ్యే పరిస్థితి. టెక్స్ట్ బుక్స్ అయితే లేవు, ముఖ్యమంత్రి ఫోటో లేదు కాబట్టి టెక్స్ట్ బుక్స్ ఎట్టనా మూలపడ్డాయి. టీచర్లు బోధనా సిబ్బంది లేదు. ఇంకోటి 3,000 మంది లోటు టీచర్లతో ఈరోజు గురుకుల టీచర్లు స్కూళ్ళు స్టార్ట్ అయ్యే పరిస్థితి. అంతేకాకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టిరు. మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్ 9వ తారీఖు పెట్టిరు. అదే రోజు ఐబీ ఎగ్జామ్ ఉండే. మళ్ళీ 3 రోజులకు ఐఏఎస్ 16వ తారీఖు ఐఏఎస్ సివిల్స్ ఎగ్జామ్ ఉండే. ఈ విధంగా వీళ్ళకు కేంద్రంకెళ్ళి వచ్చిన నోటిఫికేషన్లు, రాష్ట్రం ఇచ్చిన నోటిఫికేషన్లు, 2 నోటిఫికేషన్లకు కూడా వ్యత్యాసం లేకుండా 2 క్లాష్ అయ్యేటట్టుగా ఇస్తుండ్రు. ఇంకొకటి ఏంటంటే మన అదే రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ ఉన్న రోజే ఐబీ ఎగ్జామ్ ఉంది. అదే రోజు మళ్ళా మన హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ కూడా అదే రోజు పెట్టారు. మేము ఇవి కూడా వాయిదా వేయమని చెప్పినాం. ఇప్పుడు డిఎస్సి గ్రూప్ 2 ఉన్నది, మళ్ళీ ఇమీడియట్గా డిఎస్సి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఒకటి పోస్టు సక్రమంగా ఇస్తలేరు, సరి అయిన పద్ధతిలో నింపుతలేరు, సరి అయిన విధానంలో ఎగ్జామ్ పెడతలేరు. ఇంకొకటి ఈరోజు 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ అయింది. ఈరోజు వరకు కూడా ఎంతమంది ఎగ్జామ్ రాసిండ్రు? 3 లక్షల మంది రాసిండ్రా? 3 లక్షల కరెక్ట్ నెంబర్, అక్యురేట్ నెంబర్ ఈరోజు వరకు 72% పరీక్షకు హాజరైనని చెప్పారు. 72% కాదు, ఎంతమంది వచ్చిండ్రు అనేది. ఇంకోటి మొన్న రాత్రి కీ విడుదల చేసింది. ఇది కీ విడుదల చేసిండ్రు. కీ విడుదల చేసి వెంటనే లాక్ చేసింది. ఇందులో గ్రూప్ 1 ఎగ్జామ్లో 12 క్వశ్చన్లు తప్పులు రాసిండ్రు. ఆ క్వశ్చన్లకు ఒక క్వశ్చన్కి ఆ క్వశ్చన్కి వీళ్ళు ఆన్సర్లు కూడా తప్పు పెట్టిండ్రు కీలా. అయితే వీళ్ళు ఓఎంఆర్ షీట్ ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. దీనివల్ల ఉన్న కారణాలు ఏంది? మీకున్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంది? ఒకటి. ఇంకోటి, ఈరోజు మీరు డిసెంబర్ లోపు అంటే సంవత్సరం లోపు 2 లక్షల పోస్టులు నింపుతామన్నారు కదా. 2 లక్షల పోస్టులలో మీరు ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, మీరేమో రివ్యూ మీటింగ్లు పెట్టినరా అని అంటే ఇవాటి వరకు రాలే. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేసినామని ఆల్రెడీ బాజాబ్తా ముఖ్యమంత్రి ఒక అబద్ధం చెప్పిండు. నువ్వు ఏ రోజు ఏ ప్రెస్ మీట్లో ఎక్కడ రిలీజ్ చేసినావో చెప్పు. నువ్వు పచ్చి అబద్ధం ఈరోజు మీడియా సాక్షిగా ఒక ఛానల్కి ఇచ్చుకుని మేము ఏ రోజో అంత భయంకరంగా అబద్ధం చెప్తాను. మొన్న నేను చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ఈరోజు వరకు నేను ప్రతి డిపార్ట్మెంట్ వారీగా, నా దగ్గర డేటా కూడా ఉంది, ప్రతి డిపార్ట్మెంట్ల వారీగా మేము గుర్తించిన 2,67,316 పోస్టులు ఉన్నాయని చీఫ్ సెక్రటరీ గారికి 13వ తారీఖు ఇచ్చినాము. నిన్నటి దినాన కూడా కొంతమంది నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఆఫీస్కి పోయినారు. నేను కూడా పోయిన అక్కడికి ప్రజాభవన్కి పోయి చిన్నారెడ్డి గారికి ఇచ్చాను. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నిరుద్యోగుల పాటు మేము కూడా ఉన్నాం. నిరుద్యోగులు ఇంటింటికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకు నౌకర్లు వస్తాయని వీళ్ళు పెట్టిన బస్సులల్లో టైంకు తిండి తినకపోయి కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేపించారు. ఈరోజు మళ్ళీ నిన్న చిన్నారెడ్డి గారి నిన్న మిత్ర అనే అమ్మాయి ఆయన కాళ్ళు మొక్కింది. సార్ మాకు పోస్టులు విడుదల చేయండి సార్ అని చెప్పేసి నిన్న కాళ్ళు మొక్కిన పరిస్థితి. కాబట్టి మీ గెలవనికి కాళ్ళు మొక్కాలి, మా నౌకర్లు ఇమ్మని కాళ్ళు మొక్కాలి. అంటే ఒక సమస్య కాదు. ఇప్పుడు నేను మీకు 5-6 చెప్పిన ఒక ఇష్యూ కోసం కాదు ఈరోజు నేను కూర్చుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళే ఒక కొంతమంది ఉద్యమకారులను మధ్యలో పంపి 1 రోజు 2 రోజులు దీక్షలు చేపిస్తారు. తర్వాత వాళ్ళు విరమించుకుంటారు. తర్వాత మేము ఇది చేస్తాం అంటారు. తెల్లారికే ఆ సబ్జెక్టు మాట్లాడారు. ఎందుకంటే ఈ విధంగా మొన్న అమ్మాయి ఈ ఎగ్జామ్స్ క్లాష్ అవ్వడం వల్ల ఆమె ప్రెజర్ తట్టుకోలేక
సూసైడ్ చేసుకుంది. జస్ట్ 5 డేస్ అయింది, 5-6 డేస్ అయింది సూసైడ్ అయిపోయి. మేము దాని మీద సంతాప సభ సెంట్రల్ లైబ్రరీలో మేము పెట్టడం జరిగింది. ఆ రోజు కూడా మేము మాట్లాడాం. కాబట్టి ఎవరో ఒకరు ఒక గట్టి వాయిస్, ఉద్యమకారులు అమ్ముడుపోతుండ్రు. ఈరోజు మీ తరపున మేము మాట్లాడతామని అమ్ముడుపోతుండ్రు. వీళ్ళని అడ్డం పెట్టుకుని వాడు ఎమ్మెల్సీ అవుతాడు, వాడు చైర్మన్ అవుతాడు, ఇంకోటి ఏమో డబ్బు సంపాదిస్తాడు. అర్థమైందా? కాబట్టి ఒక సరి అయిన పందాల ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేపాలనేది ఈరోజు నేను చెలో సచివాలయం పిలుపు ఇవ్వడం జరిగిందమ్మా. అందులో భాగంగా పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. నిరుద్యోగుల పక్షాన మీ డిమాండ్స్ ఏంటి సార్? మా డిమాండ్ ఒకటే అమ్మా, ఈరోజు ప్రభుత్వం మేనిఫెస్టోలో మీరు పెట్టిన తీరుగా డిఎస్సి 20,000 పోస్టులను మీరు మెగా డిఎస్సి మీరు విడుదల చేయాలి. నంబర్ 1. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ అనేది మీరు అందులో పోస్టులు పెంచాలి ఖాళీలున్న అనుగుణంగా. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది మీరు రిలీజ్ చేయాలి. రెండవది, బట్టి విక్రమార్క గారు బాజాప్తా అసెంబ్లీలో ప్రిలిమ్స్, ఇది ప్రిలిమ్స్ 1:100 ప్రకారం పిలవాలని చెప్పారు. 1:100 ఆంధ్రాల రేవంత్ రెడ్డి గారి గురువు కూడా నిన్న 1:100 పిలిచింది. 1:100 పిలవాలనేది మాది ఇంకో డిమాండ్. ఇంకో డిమాండ్ ఏంటంటే గురుకుల టీచర్లకు వెంటనే మీరు ఆ 3,000 పోస్టు కూడా భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న 3,000 పోస్టు భర్తీ చేయాలి, వెంటనే జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు సర్వశిక్ష అభియాన్కు వాళ్ళ పనిచేసేటోళ్లకు దాదాపు 2 నెలలు వాళ్ళ జీతాలు ఇవ్వాలి మొన్న. ఇంకోటి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. మూడవది గెస్ట్ ఫ్యాకల్టీ, గెస్ట్ టీచర్లకు ఇద్దరు కూడా 2 నెలలు జీతాలు ఇవ్వాలి వాళ్ళకు. కాబట్టి వాళ్ళ జీతాలు లేకుండా 2 నెలలు పనిచేసిన అది వరకు కూడా వాళ్ళకు సరైన శాలరీస్ లేవు. కాబట్టి ఈ అనేకమైన ఇవన్నీ మంత్రిత్వ శాఖలు ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకున్నారు. ఈరోజు గురుకుల పాఠశాలల్లో వాళ్ళ సిబ్బంది లేదు, ప్లస్ 35 రూపాయలలో 3 పూటలు అన్నం పెట్టే పరిస్థితి. ఆ శాఖ నీ దగ్గర ఉన్నాయి. కాబట్టి నీ దగ్గర ఉన్న శాఖలపైన అన్నిటిపైన ఒక అవగాహన తెచ్చుకొని ఈ విధానాన్ని మీరు పూర్తిగా ఎంతమంది ఎగ్జామ్ రాయాలి, ఎన్ని పోస్టులు నింపాలి అనేది మా ఈ డిమాండ్లను మీరు వెంటనే, ముఖ్యంగా గ్రూప్ 1 మాత్రం 1:100 అనేది మీరు కాల్ ఫర్ చేయాలనేది మా డిమాండ్. ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడానికి ట్రై చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి దానిపై మీ స్పందన ఏంటి సార్? ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చే అంత పెద్ద మనిషి నేను కాదమ్మా. ప్రభుత్వం ఎవరు చెడ్డ పేరు చేయలేరు. నేను కాంగ్రెస్ పార్టీలో 34 ఏళ్ళు నేను క్రియాశీలకంగా పనిచేసిన. పెద్దలు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మేము ఎప్పుడు మంచి పేరే తెచ్చినాం. ఈరోజు అధికారంలో రానికి 179 కేసులు మేము ప్రభుత్వం పైన వేసినాం. కాళేశ్వరం కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, మీరు ధరణి కానీ, టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీక్ కానీ, ఈ రోజు వరకు నువ్వు ముఖ్యమంత్రి అయి సిబిఐ ఎంక్వైరీ కూడా వేయలేదు. అది కూడా ఒక డిమాండ్ పెట్టినాం. కాబట్టి చెడ్డ పేరు చేస్తా, నువ్వు మంచి పనులు చేస్తే మేము చెడ్డ పేరు పెట్టినా నీకు రాదు కదా. నేను చెడ్డోన్నా నువ్వు నిరూపించుకునే పని మీద ఉన్నావు. నీ దగ్గర గురుకుల వాళ్ళు నీ దగ్గరకు వస్తే చర్చలు జరపలేని పరిస్థితి. ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు, రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చిన వాళ్ళని కలిసేది. ఈరోజు మీరు ముఖ్యమంత్రి అయ్యి మొదటి రోజు వచ్చి పిటిషన్ తీసుకున్నారు ప్రజా దర్బార్లో, తర్వాత మంత్రులు వచ్చి తీసుకున్నారు, తర్వాత ఐఏఎస్లు వచ్చి తీసుకున్నారు. ఇప్పుడు ప్రజా దర్బార్లో చెప్రాసి తీసుకుంటున్నారు పోయిన వాళ్ళు అప్లికేషన్లు. అదే వారానికి 2 రోజులు. అప్పుడు ప్రతిరోజు కలిసేది ఆదివారం తప్ప ప్రతిరోజు ముఖ్యమంత్రులు కామన్ మ్యాన్ కలిసేది. ఈరోజు నువ్వు కంచె తీసేసినావు. కంచె తీసేది ఉంటేంది లేకుంటేంది నువ్వు లోపల లేనప్పుడు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే కూడా ఫామ్ హౌస్లో వండుకున్నా నువ్వే అన్నావు కదా. ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు కేసీఆర్ గారు. అప్పుడు నువ్వు పోయి నీ ఇంట్లో వండుకుంటున్నావు కదా. కాబట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో లేనప్పుడు నీకు చెడ్డ పేరు వస్తుంది. మేము చెడ్డ పేరు తేవాలంటే మేము చెడ్డ పేరు రాదు అది. కాబట్టి నీకు చెడ్డ పేరు నువ్వు తెచ్చుకుంటున్నావు. అనతి కాలంలో 6 నెలల లోపు ది వర్స్ట్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి నువ్వే తెచ్చుకుంటున్నావు. సార్, ప్రభుత్వం మీ డిమాండ్స్ని స్పందించకపోతే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటిది? మరి రేపు బుధవారం రోజు తెలంగాణలో అన్ని స్టడీ సర్కిల్స్, అన్ని లైబ్రరీస్ ముందు నల్ల బ్యాచ్లు పెట్టుకొని, నల్ల జెండాలు పట్టుకొని నిరుద్యోగులంతా నిరసన తెలపాలని మేము విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యమాలు నేర్పిద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఉద్యమాలు మర్చిపోయినారు వాళ్ళు. కాబట్టి ఆ ఉద్యమాలు మేము నేర్పిస్తాం ఖచ్చితంగా. రేపు బుధవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా మేము కార్యక్రమం చేస్తున్నాం.